Hi students, welcome to Uma Science Guru. I am Uma Maheswari Boravilli. In previous class, we learnt about the differences between the arteries and veins and also the lymphatic system in coagulation of the blood, etc. If you have any doubts, please post in comment box. I will clarify you. In this session, we learnt about the evolution of the transport system. పరిణామం అంటే ప్రసరణ వ్యవస్థ యొక్క పరిణామము ఎలా పరిణామం చెందింది అనేది ఇందులో మనం నేర్చుకుంటాం. మనం ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు ఉన్నత స్థాయి జీవుల వరకు కూడా ఈ ప్రసరణ వ్యవస్థ అనేది అనేక విధాలుగా పరిణామం చెందిందనమాట. ఇప్పుడు ఏకకణ జీవులు తీసుకుంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, దే ఆర్ ఫార్మ్డ్ విత్ సింగిల్ సెల్. That's why there is no separate heart or blood vessels, etc., separate organs to circulate the food materials, etc. But whereas in higher animals, there are separate system, that circulatory system, the heart and blood vessels, etc., are found in the higher animals. In unicellular organisms like amoeba belongs to Protozoa phylum, there is a special movement occurs in the intracellular movement called, that is Brownian movement occurs in the cell, that is used to spread the nutrients and oxygen all over the entire the cell, that is the Brownian movement. This movement also occurs in all the multicellular organisms include human beings. అంటే ఈ విధంగా కణాంతర చలనం అనేది దాన్ని బ్రౌనియన్ మూమెంట్ అంటాము. బ్రౌనియన్ మూమెంట్. ఈ బ్రౌనియన్ మూమెంట్ అనేది మనకి ఎక్కువగా ఈ ఏకకణ జీవైన అమీబాలు మనం గమనిస్తాం. ఇదే రకమైన బ్రౌనియన్ మూమెంట్ అనేది మానవుడితో సహా అన్ని బహుకణ జీవుల్లో కూడా ఈ బ్రౌనియన్ మూమెంట్ని మనము అబ్జర్వ్ చేయవచ్చు. తర్వాత మనకు ప్రోటోజోవా తర్వాత వర్గం ఏంటి? పొరిఫెరా. పారాజోవన్స్ ఆర్ పొరిఫెరా. పొరిఫెరాకి ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసు కదా, స్పంజికలు లేదా స్పాంజెస్ తీసుకుంటే, ఈ స్పాంజెస్ ప్రత్యేకత ఏంటట, ఇవి సముద్రపు నీటినే తన ప్రసరణకు వాడుకుంటాయి ఈ జీవులు అనమాట. అయితే సముద్రపు నీటి ప్రసరణ అనేది ఒక క్రమబద్ధంగా ఉండదు కాబట్టి వాటి శరీరంలో ఉండే ప్లాజెల్లా లేదా కసాబాలు అంటాం, ప్లాజెల్లా ద్వారా ఏం చేస్తాయట, తన ఓన్ మూమెంట్ వాటర్ కరెంట్స్ని అవి ఫామ్ చేసుకుంటాయి. ఆ విధంగా ఈ వాటర్ కరెంట్ ద్వారా ఈ ఫుడ్ మెటీరియల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్. సెకండ్ వన్. థర్డ్ వన్ ఈజ్ అంటే పొరిఫెరా జీవులు అనేవి సముద్రపు నీటిని ఏం చేస్తాయి, తమ ప్రసరణకు వాడుకుంటాయి. అయితే సముద్రపు నీటి కదలికలు నియమబద్ధంగా ఉండవు కాబట్టి వాటి శరీరంలో ఉండే ప్లాజెల్లా ద్వారా అవి ప్రసరణ చేసుకుంటూ పదార్థాల రవాణాకు ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత మూడో రకం సీలెంటిరేటా లేదా నిడేరియన్స్ లేదా సీలెంటిరేటా. దీనికి ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు కదా, హైడ్రా స్పాంజెస్. ఈ హైడ్రా స్పాంజెస్ వీటిలో ఏంటంటే ఒక శాక్ లైక్ స్ట్రక్చర్ ప్రెజెంట్స్ ఇన్ దిస్ నిడేరియన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. గ్యాస్ట్రోవాస్కులర్ జఠర ప్రసరణ కుహరము అనే ఒక ప్రత్యేకమైన ఒక సంచి లాంటి నిర్మాణం అనేది ఏంటవుతుంది, పదార్థాల రవాణాకు హైడ్రా జెల్లీ ఫిష్లో కనిపించే ప్రత్యేకమైన నిర్మాణం ఏంటి, గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. ద ఫోర్త్ వన్ నిడేరియన్స్. తర్వాత నెక్స్ట్ గ్రూప్ ఏంటి, ప్లాటిహెల్మింథిస్. ప్లాటిహెల్మింథిస్ జీవులకి ఎగ్జాంపుల్ మనకు తెలుసు, బద్దె పురుగు, ఫ్యాషియోలా హెపాటికా. బద్దె పురుగు అంటాం, ఫ్యాషియోలా హెపాటికా. This Fasciola hepatica, the digestive system is highly branched and it supplies all the digested food to each and every cell, whereas the excretory system in these animals collect the waste material from the each and every cell.
దిస్ బోత్ సిస్టమ్స్ ఆక్యుపైడ్ ఓవరాల్ ద బాడీ ఆఫ్ ద ఆర్గనిజం. అంటే ఈ విధంగా ప్లాటిహెల్మింథస్ జీవులు, బద్దెపురుగు ఉదాహరణగా మనం చెప్పుకుంటే వాటిలో జీర్ణ వ్యవస్థ అనేది శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది అనమాట. వీటి ద్వారా ఏమవుతుంది, మొత్తం శరీరంలో ఉండే అన్ని కణాలకి కూడా ఈ ఏదైతే జీర్ణమైన ఆహారం అనేది సరఫరా జరుగుతుంది. అదేవిధంగా విసర్జన వ్యవస్థ అనేది, దీనిలో ఉండే విసర్జక వ్యవస్థ అనేది వ్యర్థ పదార్థాలను ప్రతి కణం నుండి సేకరిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ రెండు వ్యవస్థలు మొత్తం జీవి శరీరంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి. నెక్స్ట్ మనం తీసుకుంటే నిమాటిహెల్మింథస్. నెమటోడా. The example is Ascaris lumbricoides. This is a pseudocoelom present in these animals. This pseudocoelom collects and distributes the food materials to all over the body. అంటే వీటిలో మిథ్యా శరీర కుహరం అనేది నెమటోడా జీవుల్లో కనిపిస్తుంది. మనం ఏలికపాములు అంటాం కదా, ఆ మిథ్యా శరీర కుహరం అనేది పదార్థాలను సేకరించడానికి, రవాణా చేయటంలో ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ది మనకి నెమటోడా తర్వాత నెక్స్ట్ అనిలిడ్స్కి మనం ఉదాహరణకు చెప్పుకోవచ్చు. రైతు మిత్రులు, ఫార్మర్ ఫ్రెండ్లీ ఆర్గనిజమ్స్, ద ఎర్త్ వామ్స్. అనిలిడ్స్లో మనకి ముఖ్యంగా మొట్టమొదట నిజ శరీర కుహరం కలిగిన జీవులు అనమాట. యూసిలోమేట్ యానిమల్స్, దీస్ ఆర్ అనిలిడ్స్. అనిలిడ్స్లో ప్రత్యేకత ఏంటంటే వీటిలో మొట్టమొదటగా హృదయం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా బ్లడ్ వెసల్స్, రక్తనాళాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. కాకపోతే ఇందులో మనకి రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది. అనిలిడా జీవుల్లో వానపాములు రక్తం ఎరుపు రంగులో ఉంటూ అదేం చేస్తుంది, హిమోగ్లోబిన్ కలిగి ఉండటం వలన ఆక్సిజన్ రవాణాలో ముఖ్యమైన పాత్ర అనేది వహిస్తుంది అనమాట. దీంట్లో అనిలిడ్స్లో ప్రత్యేకంగా ఫస్ట్ కనిపించే యూసిలోమేట్ animals, they heart and blood vessels. Pulsatile vessel. Heart means the pulsatile vessel. Pulsatile and blood vessels. We observed in this annelids. Example, earthworm. Eucoelomate is earthworm. Example, earthworm. Please take the screenshot of this notes, please. Next one is arthropods. Arthropods, there is a special system that which supplies the food and nutrients to the all over the body directly, is called as the open circulatory system. There is no blood vessels. Here there is a heart is present. 13 chambers heart is present. There is special system, the open circulatory system present in arthropods. It has a heart with 13 chambered heart present in this cockroach or arthropods. Example, insects. Here there is no hemoglobin present in the blood. Why the blood is in white in color? The blood is white in color, but there is no hemoglobin. And also the arthropods has no blood vessels. That's why the blood flows in a sinuses. దే ఆర్ కాల్డ్ అంటే ఈ వీటిలో రక్తనాళాలు అనేవి లేకపోవటం వలన రక్తం అనేది ఏమవుతుంది, పెద్ద పెద్ద కాలువలు వంటి కోటరాల్లో ప్రవహిస్తుంది అనమాట. ఆ విధంగా వీటిని 3 రకాల కోటరాలు అనేవి కనిపిస్తాయి. వీటిలో హృదయాంతరంగ కోటరం అంటే పెరికార్డియల్ సైనస్ అని, ఇలాగ 3 రకాల, హృదయం పైన ఒక కోటం, హృదయం క్రిందన ఒక కోటరం, 3 కోటరాల్లో కాలువల ద్వారా రక్తం అనేది ప్రవహిస్తుంది అనమాట. దీనికి కాబట్టి వీటిలో ఎటువంటి అంటే రక్తనాళాల్లో కాకుండా కోటరాలలో రక్తం అనేది, సైనసెస్లో ఈ బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటామన్నమాట. అంటే వీటిలో హిమోగ్లోబిన్ లేకపోవడం, రక్తం ఎలా ఉంటుంది, తెలుపు రంగులో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్థ్రోపోడ్స్ తర్వాత నెక్స్ట్ మిగిలిన జీవుల్లో తీసుకుంటే ఓపెన్ సర్క్యులేటరీ, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్.
క్లోజ్డ్ circulatory system means the blood flows in a blood vessels. The blood flows in a blood vessels is called as closed circulatory system, whereas in arthropods the blood flows in a sinuses directly to the blood. The food and the nutrients directly transported to the tissues, that is called as open circulatory system, whereas in closed circulatory system the blood flows in the blood vessels. రక్తనాళాల్లో రక్తం అనేది ప్రవహించి శరీరంలో ఉండే అన్ని కణాలకు కూడా సరఫరా చేయబడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనలో ఉండేది రక్త ప్రసరణ ఈ క్లోజ్డ్ సర్క్యూట్ అనేది ఉంటుంది. మనలోనే కాకుండా అనిలిడ్స్, ఆక్టోపస్, సెఫలోపోడా వర్గానికి చెందిన ఆక్టోపస్, ఇకేనోడెర్మ్స్లో, హాల్ కార్డేట్స్, హయ్యర్ యానిమల్స్లో కూడా ఏది కనిపిస్తుంది మనకి, కార్డేట్స్ అన్నిట్లో కూడా మనకి విధంగా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎక్సెప్షన్ దిస్ అనిలిడ్స్, ఆక్టోపస్, ఎకేనోడెర్మ్స్ ఎక్సెట్రా. దిస్ ఈజ్ ద క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ విధంగా రెండు రకాలైన ఈ రెండు బిట్స్ మనకు ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతాడు. రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, లేదా వాట్ ఈజ్ ద ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ వాట్ ఈజ్ ద క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, గివ్ ఎగ్జాంపుల్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి మనం ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు ఇవి చెప్తాము. నెక్స్ట్ దీని సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తే దాన్ని సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. అలా కాకుండా రక్తం అంటే సరాసరి రక్తం ద్వారా పోషకాలు అనేవి కణాలకు అందించబడితే దాన్ని ఏమంటాము, దాన్ని కణజాలాలకు లేదా కణాలకు అందించబడితే దానిని ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదా వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటామన్నమాట. అంటే దీనిలో ఎటువంటి రక్తనాళాలు అనేవి కనిపించవు. ఇంకా మీకు జీకేలో మీకు ఇందులో ఈ లెసన్కి సంబంధించి మనకు అడుగుతాడు, హిమోగ్లోబిన్ అంటే బొద్దింక యొక్క రక్తం ఎందుకు తెల్లగా ఉంటుంది, దానికి కారణం ఏంటి, హిమోగ్లోబిన్ లేకపోవడం వలన. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లేదో అది ఆక్సిజన్ రవాణాలో ఉపయోగపడదు అనమాట. అయితే మనకి వానపాము రక్తం ఉంది, అది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి అది ఆక్సిజన్ రవాణాలో ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఈ బొద్దింక గుండెలో ఉన్న ప్రత్యేకత ఏంటి, 13 గదుల హృదయం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇంకా తీసుకుంటే ఈ కొన్ని జీవుల్లో రక్తం అనేది నీలి రంగులో కనిపిస్తుంది. పీత నత్తల్లో తీసుకుంటే రక్తం ఏ రంగులో కనిపిస్తుందంటే హీమోసైనిన్ అనే ఒక వర్ణకం ఉండటం వలన వాటిలో రక్తం అనేది నీలి రంగులో కనిపిస్తుంది అనమాట. ఇది అడిషనల్ మ్యాటర్ మీకు జీకేలో యూజ్ అవుతుందని చెప్పాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.